ఈరోజు భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో గల ప్రజా సమస్యలపై ముఖ్యంగా వైద్య ఆరోగ్య పరిస్థితిలో మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి ఒక జ్వర పేషెంటు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో తల్లాడలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఉన్నటువంటి వైద్యాధికారిని కలిసి మండలంలో ఉన్నటువంటి జబ్బులు రోగాల పట్ల వివరించి ప్రతి గ్రామానికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టాలని, ఈ రోగాలను పడినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉందో ప్రభుత్వ పరంగా వైద్యం చేయాలని, ప్రజలు ఎక్కువగా ఆర్ఎంపీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకునేటటువంటి సందర్భంలో ప్రజలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే తల్లాడ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పిహెచ్సిని అది 24 గంటల పిహెచ్సికి అప్గ్రేడ్ చేయాలని, ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఈ పిహెచ్సి ఉండటం వలన ప్రజలు కూడా పలు రకాల ఇబ్బందులు పడి ఆర్ఎంపీలను ఆశ్రయించి వాళ్ళు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తల్లాడ పిహెచ్సి ఏదైతే ఉందో దీన్ని 24 గంటల పిహెచ్సిగా తయారు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే వ్యవసాయ దానికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిన దృష్ట్యా, నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసిన దృష్ట్యా మన కాలువ కూడా నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిరిపురం మేజర్లో కాలువ పరిస్థితి ఇక్కడ దమనీయంగా ఉంది. అక్కడ నీళ్లు వదిలిపెడితే రైతుల పొలాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాలువ నిండా చెట్లు జంగిలు విపరీతంగా ఉన్నది. అది కూడా ఎన్ఎస్పి డిఈ గారిని కలిసి ఆ కాలువ శుభ్రపరిచి టేలెండ్ పొలాలకు కూడా నీరు అందించేటట్లు చేయాలని ఎన్ఎస్పి డిఈ గారిని కలిసి వివరించడం జరిగింది. డాక్టర్ గారు బాగానే స్పందించారు, చేస్తానని. అట్లాగే ఎన్ఎస్పి డిఈ గారు కూడా రైతులకు మేము నీరు వచ్చేటట్టుగా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది.